మంచిగా ఉంటుండే. ఒక 15 రోజుల ముందు మొదలు పెట్టినా బాగుంటుండే. బాగా వచ్చింది కదా మన కృష్ణా జర ముందే మొదలు పెట్టేది ఉండే. ఉడిపిలు చూడు ఎంత గట్టిగా ఉంది. ఏమనుకున్నంటే పంట ముందు వేస్తే కూడా ఓసారి రోగం వస్తుంది సార్. ఎందుకంటే ఏ రోగం ఉంది కానీ అనుకుంటేమో ఓసారి వస్తున్నావు అప్పుడప్పుడు ఇటు ఇక్కడ రాను సార్ వెయ్యాలి ఇక్కడ ఓసి మాత్రం అమ్మవారు పూజలు చేసిపోతురుగా. అందరూ వస్తారు సార్ ఇంటికి. రాపాకు వాళ్ళు అందరూ ఇంటికి వస్తారు. అబ్బా ఇక్కడికి దంచుతుంది అంట. మంచిగా ఉంది కూడా. బోర్ నడుచున్నట్టుగా ఎట్లా బోర్ పోస్తాం. ఇంకొక వారం రోజులు పడ్డ గింజలు అయింది. ఒక్క వారం అయితే అయిపోతుంది. పదనైతుంది సూపర్ ఉంది సార్. మీకు ₹1,00,000 సార్. మీకు ప్రజలు ఇప్పుడు ₹1,00,000 దాకా వచ్చింది. నేను ఇప్పటికైనా తొందరగా బోర్ వేసి ఒకవేళ అడ్డ బోర్ కూడా ట్రై చేస్తే చేసేది ముందుగానే గుర్తుపట్టింది ఆయన. మంచిగా ఉంది. పెట్టుబడి కూడా బాగానే అవుతుంది కదా. అది బాగానే చేసి అయితే మళ్ళీ ఈ వారం వరకు మొత్తం పంట ఎర్రగా అవుతుంది. రైతు కూడా మంచిగా పండితేనే సంతోషంగా ఉంటుండే. ఆయనకు మంచిది, మీకు కూడా మంచిది. బాగుంది పంట. ఇది పొలం చేసి మంచిగా బాగుపడదు అన్నట్టు ఆయనకు ఉంటుంది. నేను ఎప్పుడు కూడా ఇబ్బంది పెట్టలే. అడుగు పెట్టకుండా ఆపిండు. అప్పుడు వర్షాకాలంలో ఎంత బాగుంటుండే. నీళ్ళు వస్తే మిమ్మల్ని బాగా తీపియపో సూపర్ ఉంటుంది సార్. నీళ్ళు నెల రోజులు మారింది బాగు. పోయేసారి మంచి పని చేసింది కానీ ఆ పై మళ్ళీ అయితే ఎండిపోయింది అని చెప్పాను. ఇది బాగానే ఉంటుంది. ఇది బాగానే ఉంది. అవును కదా, ఎండిపోతట్టుంది కదా ఇది. దీనికి కూడా తెలియవు నీళ్ళు. పొలం పడాలంటే నీళ్ళు పై కూడా ఇక దీనికి నీళ్ళు తిరిగితే బాగుంటుండే. దాదాపు ఒక్క రెండు సార్లు పెడితే తాగుతారు. ఇక 2 సార్లు పెడితే గట్టిగా అవుతుంది. వాడు నీళ్ళు వదిలిపెట్టకపోతే ఇంత పని చేసారు. వాళ్ళ కొడుకు నీళ్ళు ఇచ్చిపెట్టకుంటే ఇంత పెట్టకపోదు సార్. తక్కువ పెడుతుంది. ఇప్పుడు ఆ నీళ్ళు ఇచ్చిపెట్టే వరకు అవి వస్తాయి. ఈసారి ఇంకా వర్షాలు ఎక్కువ పడ్డాయి కాబట్టి వస్తాయి అనుకుంది. మంచిగా పెట్టిండు పొలము. ఇప్పుడు ఈ అంజరెడ్డి నీళ్ళు అవి మిగలకుండా వస్తున్నా. అంతా పెట్టండి బాగానే. నేను వాడు మోసం చేసింది నీళ్ళు వదలక. తొందరగా ఇది పెట్టినా బాగుంటుండేగా. ఇప్పుడు అవుతుంది. ఇలా మోటార్ అవుతుందా? రేపు వచ్చి ఫిట్ చేస్తారా? రేపు అయిపోయి మోటార్లు ఆడ రాజు ఉంటాయి. ఇప్పుడు
తెల్లారంగా పోతాం వీని మొత్తం ఎండిపోతుందిగా. ఇదంతా ఆడిపోతుంది మొత్తం ఎండిపోతుంది. ఇది కూడా ఎదిరిపోయినట్టే కనబడుతుందా? కలర్గా లేదు, అదే ఎండిపోతుంది. మడి ఇది ఎక్కడన్నర ఉంటుంది మడి. అవుదా, అది ఎండిపోయింది కదా చివర్లు. చౌకమడి కాబట్టి నీళ్ళు వస్తే చుట్టుకపోతుంది. అదేంది అవు అర్ర ఉంచిందంటే నెలే. ఒక్క ఇంత పెట్టిందిగా ఏం మిగిలేకుండా. అది కూడా చేద్దామని ఉండే. ముందుగానే నెల ముందు బావి కోసం ప్రయత్నం చేసినా అయిపోతుండే. ఇప్పుడు బావి నీళ్ళు దీనికి ఏమైనా ఎక్కడ వస్తున్నా ఈ 2 మళ్ళకి ఏమన్నా అది పొలం ఎండ ముందుకే ప్లాన్ చేయాలి. అంతా టైం ఆడిపోయాక ఎక్కడో మాట ఉంది, ఇదిగో మాట ఉంది. ఒక్క 2 తల్లి అయితే కథవైపోతారు. చూడు ఇది కూడా మంచిగా ఏటుకు వచ్చింది పంట. ఇదైతే ఎప్పటి నుంచో చాలా రోజుల నుంచి ఉన్నట్టుంది ఇది దెబ్బతినడు. ఇప్పుడు బావి నీళ్ళు వారితే ఎండబెడుతుండవు. ఇది కూడా పేలిపోయింది. ఎంత బాగుంటుండే నీళ్ళుంటే. చూసుకొని పెట్టిందంటే సమర్పడుతుంది మొత్తం. ఇప్పుడు 35 గుంటలు ఎకరం దాకా ఉంటుంది ఒక్కొక్క మడి. ఇది ఎప్పుడన్నా చెప్పలే.